హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మీకు గనక నా వీడియోలో ఏదో ఒక కొంత భాగం నచ్చినా కూడా వీడియోకి మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, బాగుంటుంది. ఇంకా వీడియో వచ్చేసి అరౌండ్ 13 మినిట్స్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా మీరు మీ టైంని వేస్ట్ చేయకుండా మీరు ఏదో ఒక పని చేసుకుంటూ నా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. దానివల్ల నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకు అంటే మీకు టైము వేస్ట్ అవ్వదు, మీరు నా వీడియో చూశారు అన్న హ్యాపీ కూడా నాకైతే ఉంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అన్నమాట. నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే మీరు చూస్తారు. ఇంకా మార్నింగే లేచి మా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేశానండి. తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులు యథావిధిగా అయిపోయాయి, పూజతో సహా అయిపోయింది అనమాట. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మా పెద్ద పాపకు రీసెంట్గా 9th క్లాస్ అయిపోయింది. ఇంకా తనేమో ఒక 1 వీక్ గ్యాప్ అనమాట, నెక్స్ట్ 10th హాలిడేస్. ఇంకా చిన్నదానికి కూడా ఆ రోజు ప్రిపరేటివ్ హాలిడే ఉందన్నమాట. ఇంకా తను కూడా ఉంది. తనైతే లేచి ఫ్రెష్ అప్ అయ్యి చదువుకుంటుంది అనమాట. ఇంకా పెద్ద పాపకేమో కొంచెం హెయిర్ ప్యాక్ ఉంటే ఆ జెల్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంటే ఇంకా తనకైతే ఆయిల్ పెట్టేసి జెల్ ప్యాక్ అయితే పెట్టేశానమాట. పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే కొట్టుకోవడమే ఫ్రెండ్స్. లంచ్ ప్రిపేర్ చేయడానికి ఏమీ లేదు ఆ రోజు. ఎందుకు అంటే మార్నింగ్ నేను మా హస్బెండ్కి తోటకూర చేశానన్నమాట. ఇంకా అదే ఉంటే నేను పిల్లలు ముగ్గురం అయితే తినేసాము. తోటకూర కొంచెం మజ్జిగ చారు అవి చేశాను. యాక్చువల్గా అవి షూట్ చేయలేదండి. ఎందుకు అంటే ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. పిల్లలు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరే చదువుకుంటూ ఉన్నారనమాట. ఇంకా పెద్దదేమో టీవీ చూసుకుంటూ ఉంది. ఇంకా నేను వెళ్ళి వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది. ఇంకా వచ్చాక వీడియో ఏమి తీయకుండా గబగబా లంచ్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ లంచ్ అండి. లంచ్ తర్వాత ఏంటంటే ఇక్కడ సరుకులు అయితే సర్దుకుంటున్నాను. ఈ సరుకులన్నీ ముందు రోజు మా హస్బెండ్ తీసుకొచ్చారండి. నైట్ పూట అరౌండ్ 9:30 అలా అయితే తీసుకొచ్చారనమాట. నాకు ఆ టైంలో సర్దాలి అన్న ఇంట్రెస్ట్ లేకపోయేసరికి అవన్నీ అయితే పక్కకు పెట్టేశాను. రేపు సర్దుకుంటానులే బావా అనేసి. ఇంకా మార్నింగ్ మా సర్వెంట్కి అయితే ఈ డబ్బాలకు సంబంధించినవన్నీ తోమడానికి అయితే ఇచ్చాను. ఇక తనైతే తోమేసింది, నీట్గా తుడిచేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఏంటి కందిపప్పు, పల్లీలు, ఇడ్లీ రవ్వ అవైతే తెప్పించాను. ఇడ్లీ రవ్వ వచ్చేసి లలిత బ్రాండ్ది అనమాట. ఇక కందిపప్పు ఏంటంటే టాటా సంపర్ణ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చారు మా హస్బెండ్. మినప్పప్పు, ఇంకా అవి కొన్ని ధనియాలు అయిపోయి ఉంటాయి, ధనియాలు ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే మంత్ యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనే ఇంకా ఏమేమి కావాలి మెయిన్ ఏంటంటే పప్పులు, పల్లీలు, వాటికి సంబంధించిన రవ్వలు మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము. ఇంకా అవన్నీ అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి డబ్బాలలో పెట్టుకొని కబోర్డ్లలో అయితే పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర అయితే కొన్ని స్టీల్ సామాన్లు, కొన్ని గాజువి, కొన్ని ఏమో ప్లాస్టిక్వి, మూడింటికి సంబంధించినవి ఉన్నాయండి. అసలు ఏవి కంప్లీట్గా ఒక ర్యాకులో స్టీల్వి, ఒక ర్యాకులో ఏంటివి ఐరన్ కాదు స్టీల్వి, గ్లాస్వి ఉంటాయి అనుకుంటే అట్లా ఏం లేవు, అన్నీ మిక్స్డ్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మారుద్దాం అనుకుంటున్నాను, లేకపోతే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. నిజంగా చూడాలి, టైం ఉన్నప్పుడు అలా తీసుకుంటూ మార్చుకోవాలన్నమాట. ఇంకా అన్నిటినైతే సర్దేసి పెట్టేశాను. ర్యాక్స్లో కూడా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ప్లాట్ఫామ్ కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకొని ఆ చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా తీసేసిన తర్వాత ఇది ఇక్కడ చూసారు కదా కందులండి. ఈ కందులు కూడా ముందు రోజు మా దగ్గర సంత జరిగితే ట్యూస్డే రోజు సంత జరుగుతుంది అనమాట. ఆ రోజు తీసుకొచ్చారు. అప్పటికి 2 days అయింది అవి తీసుకొచ్చి. అసలు అవి తీసుకురావడమే నైట్ తీసుకురావడం వల్ల చాలా అంటే చాలా పుచ్చులు ఉన్నాయండి. అవన్నీ వేరేసరికి ఇదిగో చూసారు కదా గిన్నెలోకి అన్నీ మాత్రమే వచ్చాయన్నమాట. ఇంకా వాటినైతే కడిగేసి కొంచెం వాటర్ బట్టి పక్కకైతే పెట్టాను. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే కంపల్సరీ ఈవినింగ్ అయితే ఇల్లు ఊడ్చాల్సిందే. వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకోండి, నేనైతే మార్నింగ్ ఒక పూటనే ఊడ్చేసి తుడిచేస్తాను. నెక్స్ట్ తర్వాత ఆ రోజు మార్నింగ్ మా పెద్ద పాప డ్రై ఫ్రూట్స్ తినలేదు. ఇంకా అది మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ తినేసింది. నేను వచ్చేసి ఏంటంటే ఒక కాఫీ అయితే తాగేసాను అనమాట. ఇంకా తాగేసిన తర్వాత ఆ రోజు మా చిన్నదానికి అయితే డ్యాన్స్ క్లాస్ ఉందండి. ఇంకా తనకైతే మార్నింగ్ నుంచి పాపం బిడ్డకు జడైతే వేయలేదు. ఇంకా అందుకోసమే జడైతే వేస్తున్నాను అనమాట. ఈ మధ్య ఎందుకో తెలియదు లేక ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి 2 జడలు వేసుకోండి అంటే అసలు ఇద్దరు వినట్లేదనమాట. ఇంకా సర్లే ఒక్క జెండే డ్యాన్స్ క్లాస్కి వేయమంటే డ్యాన్స్ క్లాస్కి వేసి తన్ని రెడీ చేసి తీసుకెళ్ళి డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి ఇదిగోండి నా పెద్ద బిడ్డను పట్టుకొని పార్లర్కి అయితే వచ్చామండి. ఎందుకు అంటే మార్నింగ్ తలస్నానం పోసాను కదా, మా పెద్ద
ఒక్కదానికి హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అయిందిలే, కానీ కింద అయితే స్ప్లిట్స్ అసలు మామూలుగా లేవండి నిజంగా. దట్టు కింద తోకలాగా కూడా అయిపోయింది అనమాట. అది అంటుంది మమ్మీ స్ప్లిట్స్ ఉంటే ఆ జుట్టు అసలు పెరగనే పెరగదు, కొంచెం కట్ చేయించు మమ్మీ అనేసి అంది. ఇంకా సర్లే, ఇక మాట కాదనలేక అప్పటికి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ కింద స్ప్లిట్స్ తీసి కొంచెం ట్రిమ్ చేపిస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. మంత్లీ ఒక్కసారైనా అలా చేయించారనమాట. ఇంక అందుకోసమే తీసుకొని వెళ్ళి కొంచెం కింద కట్ చేయించి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బ్లో డ్రై చేశారు. బ్లో డ్రై చేసేసి స్ప్లిట్స్ తీసి స్ట్రైట్గా కట్ చేశారనమాట. కింద 1 ఇంచు, అంటే నేను ఎంత చెప్తా అంతనే కట్ చేశారులేండి. వాళ్ళు ఎంత తీసుకున్నారంటే 300 ఏమో తీసుకున్నారు. ఇప్పుడు బాగుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడి నుంచి దువ్వెన కోసము, ఇదిగో మా పాప చేతిలో ఉంది కదా, ఆ దువ్వెన కోసము అదేంటి బ్యాంగిల్స్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే ఇక ఆ పెద్ద బిడ్డకేమో ఈ దిష్టిది కాలేది ఉంది కదా, అదొకటి కనిపించింది, అది కావాలి మమ్మీ అనేసి తీసుకుందనమాట. యాక్చువల్గా గ్రహణం అయిపోయిన తర్వాత తీసేస్తే మంచిది అన్నారు. అవి తీసేసి కట్టుకుందామంటే వేరే థ్రెడ్ లేకుండే అనమాట. ఇవి కనబడేసరికి ఇవి తీసుకొచ్చాను ఇద్దరికి. 2 దువ్వెన్లు అవి ఒక్క దాంట్లో 2 ఉన్నాయి అనమాట. ఇద్దరికి ఒక కాలుకొకరికి అయితే పెట్టేశాను. ఇక పెట్టేసిన తర్వాత ఇదిగోండి కందులు కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. నా పెద్ద బిడ్డకి చాలా ఇష్టం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చిన్నది ఎగ్జామ్కి అయితే చదువుతూ ఉంది. ఆ మేడము డాన్స్ క్లాస్ నుంచి కూడా వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని తనైతే చదువుకుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్, ఇది అరౌండ్ 6:30 అలా అవుతుందండి. అప్పుడు ఇంకా వాటర్ మిలన్ ఉండేసరికి ఇంకా వాటర్ మిలన్ అయితే కోసేసి ఇస్తున్నాను. ఎందుకు తెలుసా, ఆ రోజు అసలు నిజంగా నాకు అసలు ఏమి డిన్నర్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్గా మార్నింగ్ బొబ్బర్లు నానబెట్టాను, ఒక సగము యాపిల్ కూడా ఉండే, యాపిల్ కూడా కోసేసి వాటర్ మిలన్ కోసేసి ఇద్దరికైతే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా వెయిట్ లాస్ డ్రింక్ అండి ఇది. అందులో ఏమేమి వేసాను అంటే కొన్ని ధనియాలు, కొంచెం సోంపు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లము, కొంచెం పసుపు, అవన్నీ వేసి కొంతసేపు అయితే సోక్ చేసుకోవాలి. ఇంకా అరౌండ్ ఒక 1 అవర్ అయితే సోక్ చేసి తర్వాత నైట్ పడుకునేటప్పుడైతే నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాము. నేను నైట్ తాగకపోతే మార్నింగ్ అయితే తాగుతాం అనమాట. ఇంకా ఆలోచించి ఎట్లాగో మార్నింగ్ బొబ్బర్లు నానబెట్టినా కదా అన్నట్టు అందులోకి వెళ్ళి కొన్ని తీసేసి పొయ్యి మీద అయితే పెట్టేశారండి. మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే నైట్ పూట ఎస్పెషల్లీ డిన్నర్ వచ్చేసి ఇంట్లో ఏది ఉంటే అది తినాలి, ఇదే కావాలి ప్రత్యేకించి అన్నట్టుగా ఏమి ఉండదన్నమాట. నాకు, మా హస్బెండ్కి, మా పెద్ద పాపకి. కానీ కొంచెం ఆ చిన్నదే ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. ఆమెకు కొన్ని కావాలి అంటే అవి చేసే వరకు ఊరుకోదు. కానీ నా పెద్ద బిడ్డ మాత్రం ఏది ఉంటే మాతో పాటు అదే తినేస్తుంది అనమాట. అప్పుడు మేము ఏం చేసామంటే కొన్ని ఫ్రూట్స్ ఎట్లాగో వాటర్ మిలన్ నేను కూడా తిన్నాను, కొంచెం పప్పాయ ఉంటే కోసేసి ఇంకా కొన్ని బొబ్బర్లు ఉన్నాయి కదా ఆ బొబ్బర్లు ఉడకబెట్టేశాను. ఇంకొక పెద్ద పని అయిపోయింది. ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసారండి ఆఫీస్ నుంచి. ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారనమాట. కొంచెం మార్నింగ్ది రైస్ ఉండే, ఇంకా చిన్నదేమో నేను కొంచెం రైస్ తింటాను మమ్మీ అనేసి అందనమాట. ఇంకా ఆ రైస్ తోటి కొంచెం పచ్చడి ముందు రోజు ఎగ్ కర్రీ చేశారనమాట. ఆ ఎగ్ కర్రీ ఉంటే దాన్ని పెట్టుకొని తినేసింది. ఇంకా నేనేమో బొబ్బర్లు కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా కందులు కూడా ఉడకబెట్టినవి ఉన్నాయి కదా, ఆ కందులు ఈ బొబ్బర్లలో కొంచెం కీర, కొంచెం క్యారెట్, కొంచెం ఆనియను అన్నీ వేసేసుకొని దాంట్లోకి కొంచెం లెమన్ పిండేసుకొని ఇంక నేను, నా పెద్ద బిడ్డ, మా హస్బెండ్ ముగ్గురం అయితే తినేసామన్నమాట. ఇంకా బొబ్బర్లు చిన్నది కొంచెం తినేసింది, కొన్ని తినేసి ఇంకా తర్వాత రైస్ పెట్టేసుకొని తనైతే తినేసింది అనమాట. ఇంకా నాకు చెయ్యాలి అన్న ఆ ఇంట్రెస్ట్ లేకపోయేసరికి వాళ్ళు కూడా ఏదో తినాలి కదా అన్నట్టు తినేసినాము. ఆ రోజు నైట్ మాత్రము లైట్గానే అయిపోయింది. ఇక డిన్నర్ అయితే అయిపోయిందండి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మిల్లెట్స్, అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం డైలీ మిల్లెట్సే తీసుకెళ్తారన్నమాట. మా హస్బెండ్ అయితే డైట్లో ఉన్నారండి. ఇంకా ఆయన కోసం అయితే డైలీ మిల్లెట్సే చేస్తారనమాట. యాక్చువల్గా ఏంటంటే 1.5 గ్లాసు కొర్రలు వచ్చాయి, ఇంకా కొన్ని అరికెలు ఉంటాయి, ఆ రెండింటిని కలిపేసి కడుగుదాము అన్నట్టు ఇదిగోండి గిన్నెలో అయితే పోసేసాను అనమాట. వీటిని ఒక 3 times కడిగేసుకొని దానికి సరిపడా వాటర్ పోసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పొయ్యి పైన ఆ వాటర్తో సహా పెట్టేయానండి, చాలా మంచిది. ఎందుకంటే మిల్లెట్స్ 7 to 8 hours నానిందనుకోండి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మంచి డైజెషన్ అయితే అనమాట. ఎందుకంటే అవి మన బాడీకి అలవాటు అయ్యేంత వరకు అలా చేసుకోవాలి కంపల్సరీ. ఇంకా దాన్ని కడిగేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే ఫ్రైడే అనమాట. నాకు ఫ్రైడే రోజు మార్నింగ్ త్వరగా పూజ చేసుకోవాలంటే ఇష్టం అనమాట. ఇంకా మార్నింగ్ వీటిని క్లీన్ చేసుకొని చెయ్యాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంకా అందుకోసం నైట్ కడిగేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా మార్నింగ్ జస్ట్ వాటర్లో కడిగేసుకొని తుడిచేసుకొని ఇంకా బొట్లు అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా వీటిని అయితే నైటే కడిగేసాను నీట్గా.
ప్రమిదలు, కామాక్షి దీపము, ఇంకా అందులోకి వాడే కొన్ని వస్తువులు ఉంటే అవన్నీ అయితే నీట్గా కడిగేసుకొని ఇదిగోండి ఇక్కడైతే పక్కకైతే పెట్టేసుకున్నాం అనమాట. పక్కకు పెట్టేసుకుంటే అదొక పెద్ద పని అయిపోయింది. ఇంకా అప్పుడు నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఏంటంటే మా పాప డైలీ మార్నింగ్ ఏబీసీ జ్యూస్ అయితే ఇస్తున్నాను అనమాట. కొంచెం హెయిర్ స్కిన్ రెండు కూడా తేడా అయితే అనిపించింది నాకు. దట్టు పాప కూడా కొంచెం బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా ఉంది. దీంట్లోకి ఏంటంటే ఒక 3 క్యారెట్స్, ఒక చిన్న బీట్రూటు, యాపిల్, కరివేపాకు, అదేవిధంగా ఉసిరికాయలు, ఒక 3 ఉసిరికాయలు, ఇంకేంటి డేట్స్, వీటన్నిటిని వేసేసి కొంచెమే కొన్ని వాటర్ పోసేసి ఇంకా జ్యూస్ అయితే చేసేసాను అనమాట. జ్యూస్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఫిల్టర్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా మా పెద్ద పాపే చేసుకుంటుందిలే, కానీ ఆమె కొంచెం ఎట్లాగో హాలిడేస్ కదా ఇంట్లో ఉంటుంది కదా బిడ్డ పాపం అన్నట్టు ఇంక దాన్ని అయితే వదిలేశాను. ఇంకా జ్యూస్ తీసేసి ఫిల్టర్ చేసేసి జ్యూస్ తీసి గ్లాస్ బాటిల్స్ ఉంటే ఆ గ్లాస్ బాటిల్లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా నేను మార్నింగ్ లేచిన వెంటనే దాన్ని అయితే ఒక గ్లాస్లోకి పోసేసుకుంటే అప్పుడు లెమన్ పిండేసుకొని పాప అయితే తాగేస్తుంది బ్రష్ చేసి వచ్చిన వెంటనే డైలీ. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ బయటికి వెళ్ళారనమాట. స్నాక్స్ కావాలి అంటే బయటికి వెళ్ళేసి ఏం తెచ్చారో తెలుసా, ఐస్ క్రీమును కొబ్బరి బూరెలండి. ఆ కొబ్బరి బూరెలు ఆ షాపులో అమ్ముతారు అక్కడ. అంటే వాళ్ళ ఇంట్లోనే చేసి ఇవి మురుకులు, గారెలు, సకినాలు, అరిసెలు వీటన్నిటిని అమ్ముతూ ఉంటారు అనమాట. అక్కడ నుంచి ఎక్కువ మేము మురుకులు తీసుకొచ్చుకుంటాము హాట్. ఇంకా ఆ రోజు కొబ్బరి బూరెలు ఫ్రెష్గా ఉన్నాయి అనేసి కొబ్బరి బూరెలు తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి హై ప్రోటీన్ దోశ అయితే నానబెడుతున్నాండి. దానికోసము ఒక 3 స్పూన్ల శనగపప్పు ఇక్కడ వేస్తున్నాగా, ఆ స్పూన్ తోటి 3 స్పూన్ల శనగపప్పు, ఒక 3 స్పూన్లు పెసరపప్పు, ఒక 3 స్పూన్లు కందిపప్పు వేసానన్నమాట. తర్వాత సేమ్ 3 స్పూన్లు మినపప్పు వేసాను. మినపప్పు వేసేసిన తర్వాత ఇంకా దానికి మళ్ళీ అది కూడా అంతే, రైస్ కూడా ఒక 3 to 4 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. నేను సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే వేసాను. మీకు రైస్ వద్దు అనుకుంటే దాని ప్లేస్లో మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మిల్లెట్స్ వేసుకొని కొన్ని మెంతులు వేసేసుకొని దాన్ని అయితే కడిగేసి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే నానబెట్టేశాను. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 4 to 10 అలా అవుతుందన్నమాట. ఇంకా నాకు అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా అందుకోసం మెయిన్ డోర్ అయితే పెట్టేసి ఇంకా పడుకోవడానికి అయితే వచ్చేసామండి. నేను నా చిన్న బిడ్డ ముందు వస్తామన్నమాట పడుకోవడానికి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 10:15కి అలా అయితే నిద్రపోయామన్నమాట. ఓకేనా, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.